లక్ష్యము అన్నదాన్ని మనం చేరుకోవాలి అంటే అసలు మనం ఏ సైడ్ వెళ్తాము, మన లక్ష్యం ఏ సైడ్ ఉంది అన్నది ఫస్ట్ గురువు తెలుసుకుని ఆ తర్వాత ఏంటంటే మనం ఏ తోవలో వెళ్తే బెస్ట్గా వెళ్తాము అన్నదాన్ని నిర్ణయిస్తారు. అది తెలుసుకోవాలన్నా సరే ఫస్ట్ మన దగ్గర ఏమి ఉండాలి అంటే గురువుని గౌరవించాలి. ఎందుకు అంటే మనం ఏం చేస్తాం, గురువుని గౌరవించాం. ఏమనుకుంటాం అంటే వీడు మనలాంటి వాడే కదా, కాబట్టి చెప్పింది చెయ్యాలా ఏంటి అని చెప్పేసి, ఒరే బాబు 10 సార్లు జపం చేయి. ఏంటి జపం చేశానండి, రోజంతా జపం చేస్తూనే ఉన్నాను, నాకు రిజల్ట్ రాలేదు. రిజల్ట్ అన్నదాన్ని ఎప్పుడైతే బేసిస్ అయి ఉన్నావో, ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నువ్వు పని చేయి కానీ ఫలితం ఆశించకు. ఫలితం ఆశించకు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఒకటే, ఎప్పుడైనా సరే మన ఫలితం ఏమిటి అంటే మన బ్రెయిన్ ఎంత ఉందో అంతే పనిచేస్తుంది. అంటే ఇంతే చిన్నది కోరుకుంటాం ఏది కోరుకున్నా సరే, కానీ అదే కనుక మనం చేస్తూ పోతే అన్లిమిటెడ్ ఫలితాన్ని పొందొచ్చు.